డిసెంబర్ 4వ తారీఖున దత్తాత్రేయ జయంతి సందర్భంగా శ్రీమతి స్రవంతి గారి ఆధ్వర్యంలో దత్త హోమం సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష పండితులు, అమ్మవారి సేవకులు, దత్త గణపతి ఉపాసకులు మురళీధర శర్మ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం సార్. నమస్తే అండి. మహాదేవ శ్రీమాత్ర. అఖండ రాజయోగం మాకు పట్టాలి, అఖండ ధనయోగం మాకు రావాలి అని కోరుకున్న వాళ్ళు ఎవరుంటారు కదా. లక్ష్మీదేవి ప్రీతికి మేము పాత్రలు అవ్వాలి, లక్ష్మీదేవి అనుగ్రహాన్ని ఎలా పొందాలి అని ఎప్పటికప్పుడు సర్చ్ చేస్తూనే ఉంటారు. సరే, ఇంతకీ ఇది మార్గశిర మాసంలో కాబట్టి, మార్గశిర మాసంలో ఉన్నాం కాబట్టి మార్గశిర మాసాన్ని విశేషంగా వినియోగించుకునే మార్గాల్ని మీరు చెప్తూ ఉన్నారు. పోయిన శుక్రవారం ఏం చేసుకోవచ్చో చెప్పి ఉన్నారు, ఈ నల్ల నిమ్మకాయతో చేసేటటువంటి పరిహారం. అలాగే ఇప్పుడు వచ్చేటటువంటి శుక్రవారాన్ని కానీ, అసలు జనరల్ గా కూడా శుక్రవారాలు ఎట్లా అమ్మవారిని మనం పూజించుకోవచ్చు, ఏదైనా మార్గం ఉందా చెప్తారా? తప్పకుండా. మీరు అన్నటువంటి అఖండ రాజయోగము అనేటువంటిది ఒక సీక్రెట్ గా చెప్తాను వీరికి. అంటే ఎట్లా అంటే, ఇప్పుడు ఏకాదశి, పంచమి, నవమి ఇట్టి తిథులలో జన్మించినటువంటి వారు తొందరగా లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం తొందరగా వస్తుంది. ఇది 100%. ఇందులో తిథులు కావచ్చును, డేట్స్ కావచ్చును. ఓకేనా? సో అది అర్థం చేసుకున్న వారికి అర్థం చేసుకున్నంత. అంటే ఎందుకు అంటే ఇవి లక్ష్మీ స్థానాలు. డేట్స్ అంటే 11th, 5th, 159. ఓకే. సో ఏకాదశి, పంచమి, నవమి, 9th. వీళ్ళకు తొందరగా లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం అధికంగా ఉంటుంది. ఇప్పుడు మనం చెప్పేటువంటి ఈ సాధన ఒకవేళ చేస్తే వీరు కొందరికైతే ఒక 3 నెలల్లో రిజల్ట్ వస్తే, వీరికి సుమారుగా ఒక 41 days లో వచ్చేస్తుంది. అంత ఫాస్ట్ ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకు అంటే శుక్రుని యొక్క ఇంపాక్ట్ వీరిపై అధికంగా ఉంటుంది. అదేవిధంగా ఎవరైతే శుక్రవారాలు జన్మిస్తారో, అదేవిధంగా ఎవరి జాతకరీత్యానైతే శుక్రుడు యోగకారకుడో, ఎవరికైతే లగ్నంలో శుక్రుడు ఉంటాడో, పంచమాత కానీ నవమాత కానీ శుక్రుడు ఉన్నా కూడా, అంటే అఖండ రాజయోగం అనేటువంటిది కొంచెము మనకు శుక్రుని ద్వారానే అధికంగా వస్తుంది. అటు పిమ్మట రాహువు, ఖచ్చితంగా రాహువు. శుక్రుడు అంటే ఇక గజం, అంతే. ఇక అసలు ఇక కుబేరుడే. ఇక తిరగలేదు. మనం ఇప్పుడు చెప్పే సాధన కూడా కుబేరునికి సంబంధించింది. సో ఆ ఏనుగు పాదం అంటే అది మహా అద్భుతం కనుక మరి అలాంటి పరిస్థితి. ఒకవేళ ఎవరైనా వేరే డేట్స్లో కానీ అయ్యో మేము అన్లక్కీయా అనుకోనాల్సినటువంటి అవసరం లేదు. మనము మన ఆలోచన మంచిగా పెట్టుకుంటే చాలు. 2:30కు రాత్రి తెలివైంది, ఉదాహరణ మెలకు వచ్చింది. వాడికి ఏదో పీడకల వచ్చిందో, లేదా చనిపోయిన వాళ్ళ కళలు వచ్చిందో, లేదా పిచ్చి పిచ్చి ఎవరో కనబడ్డట్టుగా అయిందో, లేదా ఏదైందో తెలియదు. నిద్ర పడుతుందా మళ్ళీ? కొంచెం భయంగా ఉంటుంది, టైం పడుతుంది. అదే అంటే ఆ టైంలో ఎందుకు నైట్ అంటే అది చంద్రుని ఇంపాక్ట్ ఉండే ఉంటుంది. ఎవరి జాతకరీత్యానైతే చంద్రుడు కొంచెం ఇబ్బందికరంగా ఉంటాడో, వారు గట్స్ అంటే వారికి ఆ బలం అనేటువంటి సరిపోదు నైట్స్లో. ఇది శుక్రునికి సంబంధించింది. మీరు ఎప్పుడైతే మంచిగా వస్త్రధారణ చేస్తారో, చిరిగిపోయిన వస్త్రాలు కానీ, మాసిపోయిన వస్త్రాలు కానీ, స్మెల్ వచ్చే వస్త్రాలు కానీ, డబ్బులు వస్తాయి. డబ్బులు వస్తాయి, రావని కాదు, కానీ ఆగాయి. అమ్మయ్యా ఇవాళ 100 రూపాయలు వచ్చినాయి, చాలుపో. ఇవాళ 1000 రూపాయలు వచ్చినాయి కదా, ఓకే రైట్, ఇవాళ తన పని అయిపోయింది. ఇవాళ ఎంత? 10,000 వచ్చినాయి. ఇవాళ టార్గెట్ నిండింది, ఓకే. 1,00,000 అనుకోండి, 10 లక్షలు అనుకోండి. కొట్టేది ఎవరని ఉన్నారా? అనుకోవడానికి కూడా దరిద్రం ఎందుకు, అనుకోవచ్చు కదా. శ్రీకృష్ణుల వారే చెప్పారు కదా, సాక్షాత్తు శ్రీకృష్ణుడే చెప్పిండు, మనము మీకు మీ కుటుంబానికి మీరు స్వార్థంగా ఉండండి. మీరు ఎంతైనా ఆలోచించుకోండి, మీరు ఏమైనా ఆలోచించుకోండి, డబ్బు పరమైనటువంటి తప్పు లేదు. థింక్ బిగ్, ఊహ అంతే. కనుక ఇక్కడ శుక్రుడు అనేటువంటి వాడు యాక్టివేషన్ అవుతుంది, అది విషయం. రాహువు కూడా. సో బట్టలను మంచిగా ధరించండి, ఇల్లును శుభ్రంగా పెట్టుకోండి, పర్ఫ్యూమ్ మెయింటైన్ చేయండి ఖచ్చితంగా. సో ఇప్పుడు మనము ఈ ఫోటోలో చూపించినటువంటి విధంగా ఎగ్జాక్ట్లీ వీరు ఒక పీటను తీసుకోవాలి. కూర్చునేటువంటి పీట, చెక్కతో ఉండేటువంటి పీట, దీనిపై ఈ విధంగా ముగ్గు వేసుకోండి చక్కగా. కూడా ముందు 1 2 3 4 5 6 7 8 9 బాక్సులు వేసుకోండి. ఓకే, 9 బాక్సెస్ వచ్చిన తర్వాత
అందులో మొదటి దానిపై చాక్ పీస్తో గీసుకోండి 27, 20, 25. రెండవ లైన్లో 22, 24, 26 రాసుకోండి. మూడవ దానిలో 23, 28, 21 రాసుకోండి. అంటే మూడో లైన్లో మీరు ఇట్లా కుంకుమను వేసినా వేయకున్నా పర్వాలేదు. జస్ట్ ఆ నంబర్స్ వేసేస్తే సరిపోతుంది. నెంబర్ వేసుకున్నా చాలు. ఒకవేళ ఇదంతా కుంకుమనే నేను కింద వేసింది. ఉన్నది కుంకుమను వేసేసి ఆ కుంకుమను ఆ విధంగా ఉంచి కుంకుమనే దానిలో రాయాలి. రాస్తే ఇట్లా వచ్చేస్తుంది మనకు. సో సైడ్కు ఇవన్నీ గీతాలన్నీ పెట్టుకొని దీపారాధన కూడా చూసుకోండి. ఇటు 2, ఇటు 2, అటు 2, అటు 2. 8, 9, 10 దీపాలు ఉన్నాయి మొత్తం అక్కడ. పుష్పాలు కూడా ఆ విధంగా పెట్టుకొని అమ్మవారికి సంబంధించిన ఫోటో ఆ విధంగా పెట్టుకొని చక్కగా కూడా మీరు మీ ముందు పచ్చకర్పూరాన్ని ఒక 100 గ్రామ్ పెట్టుకోండి. ఇంత పెట్టుకోండి చాలు. పచ్చకర్పూరము పెట్టుకొని చక్కగా కూడా ఓం యక్షాయ కుబేరాయ వైశ్రవణాయ ధనధాన్య దీప్తయే ధనధాన్య సమృద్ధిం మీ దేహి దాపయ స్వాహ అనే మంత్రము మళ్ళీ చెప్తున్నాను. ఓం యక్షాయ కుబేరాయ వైశ్రవణాయ ధనధాన్య దీప్తయే ధనధాన్య సమృద్ధిం మీ దేహి దాపయ స్వాహ అనే మంత్రాన్ని చదువుకోండి. ఎన్నిసార్లు చేయమంటారు? ఇది 108 సార్లు. ఓకే. అధికస్య అధిక ఫలము. ఒకవేళ వాళ్ళకు ఓపిక ఉన్నది, మేము 1000 సార్లు చేస్తాము అనుకుంటే 11 days to 21 daysలో రిజల్ట్ వస్తుంది. రైట్. లేదు మేము 108 చేస్తాము అని అనుకున్నట్టయితే మినిమం 41 to 3 months టైం పడుతుంది. రైట్. ఇది అఖండ రాజయోగాన్ని తెచ్చిపెట్టేటువంటి ఒక సాధన. రైట్. ఇది చేసేటప్పుడు ధర్మంగా చేయండి. రైట్. దాని తర్వాత ఆ ముగ్గుని నిర్మాల్యంలో వేసేయచ్చా? వేసేయచ్చు. ఇది ధర్మంగా చేసుకోవాలి. ధర్మ కోరికలకి మాత్రమే వినియోగించాలి. ఇది అధర్మంగా చేస్తే దీనివల్ల ఇంకా వేరే కూడా అవుతవి. ఏవైనా పనులు కావాలన్నా లైక్ వశీకరణ ఇంకేదో అనుకున్నా కూడా అవుతవి, కానీ చెయ్యొద్దు. ఇది ఓన్లీ ధనానికి పరమైంది చేసుకోండి. వశీకరణ అనేది జరుగుతుంది. కుబేరునికి సంబంధించింది. కుబేరుడు ఇచ్చినా అధికమే ఇస్తాడు, ఈపు వలగొట్టినా అధికంగానే వలగొడతాడు. కనుక జాగ్రత్తగా చేసుకోండి. ఆ మంత్రం పొల్లు పోకుండా. సరే 1-2 సార్లు తప్పు అయినా కూడా సంతోషపడతాడు భగవంతుడు. అయ్యో నేర్చుకుంటున్నాడు, ఇంత నేర్చుకుంటున్నాడు కదా, ఇంతనన్నా చదువుతున్నాడు కదా. మా గురుగారు చెప్పేవారు. నాకు టెన్షన్లో మంత్రం మొదట్లో గణానా అంత్వా గణపతి హవామహే కవిం కవీనాముపమశ్రవస్తవం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రాహ్మణస్పద ఆనుశృణ్వన్నోత వేద సాధనం. ఇది చెప్పడానికి భయమేది. గణానా అంత్వా గణ అంటే చెప్తున్నాను, ఏదో చెప్పేది ఏదేదో ఇది ఒకటే అని కాదు, ఇంకా చెప్తున్నాను. ఏం కాదురా నువ్వు చదువు, 1కి 100 సార్లు చదువు, వల్లే వెయ్యి. వల్లే అంటే మనకు మళ్ళీ మొత్తం మీద ఒక 100 సార్లు దాన్ని చదివితే ఒక వల్లే. నువ్వు ఒక వల్లె వేస్తే వస్తుంది అంటే నువ్వు 100 సార్లు చదివితే నీకు అది నోరు తిరుగుతుంది అనేది. ఈ మంత్రం కూడా అంతే. మీరు ముందు ప్రాక్టీస్ చేసుకోండి. ఎటైనా బొంగ, బైక్ మీద బొంగ కానీ, వంట చేసుకుంటూ కానీ మీరు ప్రాక్టీస్ చేసుకోండి. హ్యాపీగా కూర్చొని జపం చేసుకోండి మంచిగా. అప్పుడు మీకంటే ఒక కరెక్ట్ గా చదువుతున్న ఒక వస్తుంది ఫీల్, అప్పుడు జోరు ఉంటుంది. చేసుకోండి అంతే. చాలా చక్కగా తెలియజేశారండి. కృతజ్ఞతలు. నమస్తే.